అనతని ప్రియా పోవాలన్నా లోపలికి మొత్తమా आप दे रहा హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్ అనండి. హలో ఫ్రెండ్స్, దోమలు గడుస్తున్నాయా ఫ్రెండ్స్? మీకు గడ్డి వేయలేదు, పొగ పెట్టలేదు, వర్షం పడుతుంది. పట్టుకో పట్టుకో. మా వారు చూడండి ఇంకా నిద్రపోతున్నాడు. ఎన్నిసార్లు లేపినా లేగట్లేదండి. వీడియో తీస్తున్నానని తలకాయకి చేయి అడ్డం పెట్టుకున్నాడండి. 15 ఇంకా నిద్రపోతూనే ఉన్నాడండి. అందరికీ హ్యాపీ సండే. నేను మీ ఎస్టీ థామస్ విలేజ్ వ్లాగ్స్. కనిపిస్తానా నేను అద్దంలో? కనిపించలే. వెల్కమ్ టు ఎస్టీ థామస్ విలేజ్ వ్లాగ్స్. బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము థామస్ గారిని నిద్ర భంగం కలిగిస్తున్నాము. ఎందుకనగా ఈరోజు సండే కాబట్టి తొందరలో వేయాలి కాబట్టి. లేబా అటేయచ్చు అంటాడు. ఈరోజు మా చర్చి దగ్గర ప్రతిష్ఠ ఉంది. నేను చూడండి పూలు ఎక్కడ పెట్టినాను. పూలు అల్లి ఇక్కడ పెట్టిన. మాకు ఫ్రిడ్జ్ లేదు కదా, ఇక్కడ బయట చల్లగా ఉంటుంది వాతావరణం. వర్షం పడింది కదా, ఇంకా ఎక్కడ పెడితే వాడిపోకుండాని ఇక్కడ తలిగించినాను. ఫ్రిడ్జ్ లేదు కాబట్టి. ఈరోజు ప్రతిష్ట యేసుకృప సిఎస్ఐ సంఘము మా ఇంటి దగ్గర అటు సైడ్ ఉంది, మా మాలింటి దగ్గర. ఆడ ఈరోజు ప్రతిష్ట చర్చి. ఇంకా ఈరోజు తొందర లేచినాం అనమాట, ఎందుకంటే ప్రతిష్ట కాబట్టి ఇంకా చర్చికి అయితే వెళ్ళాలా. అక్కడ ప్రతిష్ట చేస్తారు, చర్చి ప్రతిష్ట. మా ఇంటి దగ్గర కూడా మల్లెపూలు కాసినాయి. 2 ఇచ్చినాయి. ఇప్పుడైతే నేను వంట ఏం చేయడం లేదు, ఎందుకంటే మధ్యాహ్నం భోజనాలు అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఉగ్గాని చేస్తాను. ఉగ్గాని చేసి ఇంకా మా ఆయనకు కూడా ఇంకా క్యారియర్ ఉగ్గానే పెట్టి పంపిస్తా. ఉగ్గానే తీసుకొస్తా అంటున్నాడు. ఇంకా ఉగ్గాని కట్టిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనం అక్కడనే. ఇంకా రాత్రికి ఇంట్లో వంట చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉగ్గాని చేస్తా. నాకు కూడా ఇష్టమే ఉగ్గాని. మామూలుగా అయితే ఉప్మా చేద్దాం అనుకున్నా. ఇంకా ఉప్మా చేస్తే మళ్ళా చట్నీ అవి ఇవి చేయాలా. ఉగ్గాని చేసినాను అనుకో, జస్ట్ ఉగ్గాని చేసి జస్ట్ పచ్చిమిరపకాయలు దాంట్లోనే వేస్తే బాగుంటుంది. సింపుల్ రెసిపీ. నేనైతే రాత్రి వర్షం ఎక్కువ పడింది, మా ఆయన వచ్చేసరికి లేట్ అయింది. తనేమో ఇంకా నిద్రపోతున్నాడు, చెత్త అంటే లేయడంలా. బావా
లేబా, నీ కాలు పట్టుకుంటా, నీ కాలు ముక్కుతా బా. ఇదో కాలు పట్టుకుంటున్నా చూడు బా, నీ కాలు పట్టుకుంటా బా. బా నీ కాలు పట్టుకుంటావా? సిగ్గుపడుతున్నాడండి, సిగ్గుపడుతున్నాడు, కాబట్టికినంత సిగ్గుపడుతున్నాడు. ఫ్రెండ్స్, మా ఆయనలో నాకు నచ్చింది ఒకటి, అది ఏంటంటే ఇప్పుడు నిద్రపోతాడు. ఇప్పుడు నిద్రపోతాడండి, బాగా నిద్రపోతాడు. 8:30కు 8కి లేచి ఇంకా అప్పుడు నన్ను తొందరించి అంటాడు, నాకు లేట్ అయింది అని. ఇప్పుడు ఎంత లేపినా లేకుండా అన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. 8కి లేస్తాడు. 8కి లేచి అప్పుడు నన్ను సతాయిస్తాడు, నాకు లేట్ అయింది అంటాడు. ఇంకా గట్టిగా నన్నే అడుచాడు మళ్ళా. ఇప్పుడు తొందర లేచి తొందర రెడీ అయ్యి 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా అన్నం తినిపోతేమి. అట్లా చేయడు, అట్లా చేసాలు అట్లేదు మనకు. మధ్యాహ్నం ఇంటికి వచ్చావా? చర్చికి పోదాం, ఒక 5 నిమిషాలు నా చర్చి కాడ ఉండు. ప్రతిష్ఠ ఉంది, బాబు నంద్యాల బాబు వస్తున్నాడు ఇడికి. బాబు నంద్యాల బాబు వస్తున్నాడు ఇటుకి. నంద్యాల బాబు వస్తున్నాడు ఇటుకి. అది చూడండి, నేనైతే అన్నం అయితే వండలేదు. మా నాయన చీకట్లోనే చేనుకి అయితే పోయినట్టున్నాడు. ఉగ్గాయం చేసిన తర్వాత మళ్ళీ తీస్తా, ఓకేనా? ఈ మనిషిని లేపుతా ఎట్నో కట్ట. రాఖీలు కట్టుకున్నాడు చూడు, 2 రాఖీలు. ఇవి కట్టుకుంటే హిందువుల మాదిరిగా నచ్చను. దారం, ఎర్ర దారం. లేబా, దొంగ నిద్ర అంతా. ఇది నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్. బాగుందా? ఎలా ఉంది? ఆడ చిన్నది ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది చూడండి, అది మా ఆయన నాకు పెళ్ళి కాకముందుకి ఇచ్చిన గిఫ్ట్. పెళ్ళి కాకముందుకు నా బర్త్డేకి ఫోటో ఫ్రేమ్ ఇచ్చినాడు, అది నేను అటనే పెట్టిన. లేచినారు థామస్ గారు. నేను ఉగ్గాయం చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను, సరేనా? వస్తున్నావా? ముఖం కడుకోంగా, ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ నిద్ర పోతావు. కానీ ఎందుకు మా అమ్మండి నిద్రపోతుంది, పని చేయదు పాట చేయదు. నిద్రపోతుంటుందండి ఎప్పుడు. హాయ్ చెప్పుతారా? హాయ్ చెప్పు. హాయ్, ప్రైజ్ లాడ్ చెప్పు. ఈరోజు ఆదివారం కదా, ప్రైజ్ లాడ్. వందనాలు చెప్పు. వందనాలమ్మా. అందరికి బాయ్ చెప్పు. బాయ్. బాయ్ కాదు, వందనాలు చెప్పు. వందనాలమ్మా. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. హ్యాపీ సండే. హ్యాపీ సండే. హ్యాపీ సండే. హ్యాపీ సండే. మా చర్చి ఈరోజు ప్రతిష్ఠ ఉంది. మా చర్చి ఈరోజు ప్రతిష్ఠ ఉంది. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మా గ్రామం కోసం ప్రార్థన చేయండి. మా గ్రామం కోసం ప్రార్థన చేయండి. ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్ బాయ్. చెయ్యి ఇవ్వాలా. బాయ్ 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 బాయ్. ఈ గిఫ్టేనండి థామస్ పెళ్ళి కాక ముందుకు ఇచ్చినాడు నాకు. నేను ఎవరో తెలియక ముందుకి నా కోసం ఆ గిఫ్ట్ కొనుక్కొని వచ్చినాడు. పెయింట్ డబ్బు ఉంది, ఇదల్లా పెయింట్ వేయాలా? నేనైతే పెయింట్ వేద్దాం అనుకుంటున్నా రేపన్నేళ్ళనన్నా, వీలు కుదరడంలే. మా అమ్మని బొరుగులు పంపించిన, ఇంకా రాలే. మా ఇంటి దగ్గర ఈ చర్చి కూడా ఉంటుంది, యేసుకృప చర్చి. ఇది మేము వెళ్ళేది వేరే చర్చ్ అనమాట. మా అమ్మ ఉందో లేదా బయట చూసేద్దాం.
ఇది మా పాత కొట్టము. దీంట్లో ఓన్లీ మోటార్ ఉంటుంది, కరెంటు ఉంటుంది. అందరు పనులు పోతున్నారు చూడండి. మేము వస్తుంది పప్పులు తీసుకురానికి పోయింది. పనికి అయితే పోతున్నారు చూడండి. ఇక్కడల్లా చేలు ఉంటాయి. ఎంతసేపు కలాతి పోయేది? పోయినా పోతున్నాను. ఏది ఇంకా డబ్బులు మెలిగిందే. దానికి కూడా వేయించుకురావద్దు పప్పులు. ఊరికే దానికి కూడా వేయించుకురావద్దు పప్పులు. ఉంచుకోలే, నవరత్నాలు వచ్చాయి నీకు. జాంకాయ ఎవరో పీకినట్టున్నారే ఈడండేది. లేసినారు థామస్ గారు. నేను ఉగ్గాని చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను, సరేనా? వస్తున్నావా? ముఖం కడుకో. ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ నిద్ర పోతావు. కానీ ఎందుకు మా అమ్మండి నిద్ర పోతుంది, పని చేయదు పాట చేయదు. పాట చేయదు, నిద్ర పోతుంటుందండి ఎప్పుడు. హాయ్ చెప్తారా? హాయ్ చెప్పు. హాయ్. ప్రైజ్ లాడ్ చెప్పు. ఈరోజు ఆదివారం కదా. ప్రైజ్ లాడ్. వందనాలు చెప్పు. వందనాలమ్మా. అందరికి బాయ్ చెప్పు. బాయ్. బాయ్ కాదు, వందనాలు చెప్పు. వందనాలమ్మా. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. హ్యాపీ సండే. హ్యాపీ సండే. హ్యాపీ సండే. హ్యాపీ సండే. మా చర్చి ఈరోజు ప్రతిష్ఠ ఉంది. మా చర్చి ఈరోజు ప్రతిష్ఠ ఉంది. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మా గ్రామం కోసం ప్రార్థన చేయండి. మా గ్రామం కోసం ప్రార్థన చేయండి. ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్ బాయ్. చెయ్యి ఇవ్వాలా. బాయ్ 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 బాయ్. ఈ గిఫ్టేనండి థామస్ పెళ్ళి కాక ముందుకు ఇచ్చినాడు నాకు. నేను ఎవరో తెలియక ముందుకి నా కోసం ఆ గిఫ్ట్ కొనుక్కొని వచ్చినాడు. పెయింట్ డబ్బు ఉంది, ఇదల్లా పెయింట్ వేయాలా? నేనైతే పెయింట్ వేద్దాం అనుకుంటున్నా రేపన్న ఎల్లుండన్నా. వీలు కుదరడంలే. మా అమ్మని బొరుగులు పంపించిన, ఇంకా రాలే. మా ఇంటి దగ్గర ఈ చర్చి కూడా ఉంటుంది, యేసుకృప చర్చి. ఇది మేము వెళ్ళేది వేరే చర్చ్ అనమాట. మా అమ్మ ఉందో లేదా వేట చూసేద్దాం. ఇది మా పాత కొట్టము. దీంట్లో ఓన్లీ మోటార్ ఉంటుంది, కరెంటు ఉంటుంది. అందరు పనులు పోతున్నారు చూడండి. మా అమ్మ వస్తుంది పప్పులు తీసుకురానికి పోయింది. పనికి అయితే పోతున్నారు చూడండి. ఇక్కడల్లా చేలు ఉంటాయి. ఎంతసేపు కలాతి పోయేది? పోయినా పోతున్నాను. ఏది ఇంకా డబ్బులు మెలిగిందే. దానికి కూడా వేయించుకురావద్దు పప్పులు. ఊరికే దానికి కూడా వేయించుకురావద్దు పప్పులు. ఉంచుకోలే, నవరత్నాలు వచ్చాయి నీకు. జాంకాయ ఎవరో పీకినట్టున్నారే ఈడండేది. ఎందుకు ప్రేమని నువ్వు దూరం చేసుకున్నావో ఆ మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకము చేసుకో అన్నాడు.
ఏదో చదవలేదని కదిలే కాలం శరీర క్రియల గురించి చదవమని చెప్పి 20 వచ్చిన ధర్మ డ్యూటీకి అయితే వెళ్తున్నాడు. దేశములు అసూయ అందుకేం చేసుకున్నాం. అన్ని శరీర క్రియలు 13లో ఒక అసూయ గురించి మనం మాట్లాడగలిగే జీవితం ఆత్మఫలములో మొదటి క్రియ ఏంటి? ప్రేమ. మధ్యాహ్నం పోయిరా అన్నం తిన్నాక బ్రేక్ ఉంటుంది కదా. అసూయ శరీర క్రియలో మొదటి అసూయ. 11వ అధ్యాయం అంతా కూడా ఒక్క మాట కోసం ఏ మాట కోసం అధ్యాయం మనకు వస్తుంటారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే